పేరు జగన్నాథం రాహుల్. నాకు ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో 873 ర్యాంక్ వచ్చింది. ఇది నా ఫస్ట్ అటెంప్ట్. ఆప్షనల్ హిస్టరీ. నా బీటెక్ ఐఐటి మద్రాస్లో కెమికల్ ఇంజనీరింగ్ చేశాను. 2022 పాస్ అవుట్. పేరెంట్స్ వచ్చేసి ఫాదర్ జగన్నాథం బాబురావు గారు, గవర్నమెంట్ టీచరు అద్దంకిలో. అమ్మ గొల్ల ప్రభావతి గారు, అమ్మ కూడా గవర్నమెంట్ టీచరే, అద్దంకి మండలం, ఆంధ్రప్రదేశ్లో. ప్రిపరేషన్ గురించి చెప్పాలంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆప్షనల్ అనేది చేంజ్ చేయడం జరిగింది మధ్యలో, పిఎస్ఐఆర్ టు హిస్టరీ. అండ్ మధ్యలో డిసెంబర్లో కొంచెం హెల్త్ ఇబ్బంది కూడా వచ్చింది. ఒక 2-3 మంత్స్ వేస్ట్ అయింది. బట్ ఓవరాల్గా రిసోర్సెస్ తక్కువ ఉండటం వల్ల ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయగలిగాను నేను. స్ట్రాటజీ అంటే సింపుల్గా ఒకటే ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మీరు ప్రిలిమ్స్ పేపర్ ఇవ్వాల్సిందే. అదే మైండ్లో ఉండేది నాకు ప్రిలిమ్స్ ఇచ్చేటప్పుడు. ఎందుకంటే మనం చదివిన దాంట్లో 30-40 క్వశ్చన్స్ వస్తాయి. మిగతా ఆ మూమెంట్లో లాజిక్ అప్లై చేసి రాయాలి. సో నా మేలో నేను 2022లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రోజు ప్రతి సండే మాక్ టెస్ట్ ఇచ్చేవాడిని ఓపెన్ టెస్ట్లో హైదరాబాద్లో. మెయిన్స్కి ఆఫ్టర్ ప్రిలిమ్సే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈవెన్ ఎథిక్స్ కూడా నేను మెయిన్స్ తర్వాతే చదివాను. ఇంకా ఇంటర్వ్యూకి మేడం దగ్గరకు వచ్చాను. మేడం బాగానే హెల్ప్ చేశారు. ఓవరాల్గా ఇంతేనండి, సింపుల్ జర్నీ. ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టడం ఎలా అనిపిస్తావా? బాగుందండి. అంటే 873 ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్లో. అంటే సర్వీస్ వచ్చేయటం ఏదో ఒకటి ఫైన్, నాకు హ్యాపీగానే ఉంది. సివిల్స్ కంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కొంచెం మోటివేషన్ కానీ, సివిల్ సర్వీసెస్ అనేది ఒక సొసైటీకి ఏమైనా చేయాలి అనే దాంట్లో కొంచెం ఉండేది. అలాగా నాన్నగారు టీచర్స్ యూనియన్లో కూడా అలా పనిచేయటం వల్ల ఆ సొసైటీకి గివింగ్ బ్యాక్ అనేది బాగా ఉండేది నాకు. ఆ మదర్ కూడా ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచే ఈ ఓరియంటేషన్ ఉండడం వల్ల నేను బీటెక్ వచ్చే టైంకి ఏం చదవాలి, ఏం చేయాలి, ఈవెన్ నేను బీటెక్లో తీసుకున్న కొన్ని హ్యుమానిటీ కోర్సులు కూడా ఆ ఓరియంటేషన్లోనే ఉండటం అనేది నాకు కొంచెం హెల్ప్ అయింది ఈజీగా. కొంతమంది నెగిటివ్ థాట్ ఒకటైతే ఉంది, ఏంది అడ్మినిస్ట్రేషన్ మీద, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే యూపీఎస్కి ప్రిపేర్ కండి అని అంటా ఉన్నా. అది నిజమేనా, లేకుంటే ఏమైనా అవకతవకలు జరిగినాయా, సరిగ్గానే జరిగాయా? అంటే ఒక ప్రాసెస్లో 1 year 2 years జర్నీ చేసినప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది అందరికీ అర్థమవుతుందండి. మరీ ఐడియా లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పలేం. బాగానే చేస్తుందండి, అంతా బాగానే ఉంది. అంటే దాని మీద నేను కమెంట్ చేయగలిగినంత నాలెడ్జ్ నాకు లేదు ప్రస్తుతం. అలా చెప్పండి, మీ ర్యాంక్ ఎంత, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, అసలు ఎలా? నా పేరు మర్రిపాటి నాగభరత్. నా ర్యాంక్ 580. నాది చాలా సంవత్సరాలుగా నేను ప్రిపేర్ అవుతున్నాను. కాకపోతే ఈ ఇయర్ నాకు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం చాలా పెద్ద రిలీఫ్గా కూడా ఉంది. మాది కడప. మా ఫాదర్ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్, మర్రిపాటి నాగరాజు ఆయన పేరు. మా మదర్ చనిపోయారు. తర్వాత మా ఫాదర్ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. తర్వాత మా ఫ్యామిలీ 2 సిస్టర్స్. మాది చాలా సపోర్టివ్ ఫ్యామిలీ. మా ఫాదర్ నా ప్రిపరేషన్ మొత్తానికి ఆయన చాలా హెల్ప్ చేశారు. అంటే ఫినాన్షియల్గా, ఎమోషనల్గా, అన్ని రకాలుగా ఆయన సపోర్ట్ అనేది నాకు చాలా, ఇవాళ నేను ఎలా ఉన్నానంటే ఆయనే కారణం. తర్వాత మా మదర్ కూడా నన్ను చిన్నప్పటి నుంచి ప్రోత్సహించేది అనమాట. తర్వాత ఆవిడ కళ, యాక్చువల్గా ఆవిడ చనిపోయేటప్పుడు కూడా నాకు చెప్పారన్నమాట, ఇది ఇలాగా చేయాలి, నువ్వు ఐఏఎస్ అవ్వాలి అనేది ఆయన కళ. సో అది ఇవాళ నాకు నెరవేరడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ జర్నీలో సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఎలా యూజ్ అయింది? మేడం నాకు 2022లో పరిచయం. మేడం ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు, ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, అప్పుడు మేడం చాలా ట్రైన్ చేయడం కానీ, కరెంట్ అఫైర్స్లో కానీ శిక్షణ ఇవ్వడం కానీ, అట్ ది సేమ్ టైం ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి ఒక భయం, బెరుకు ఉంటుంది. ఆ బెరుకు పోయేలాగా మేడం చాలా మమ్మల్ని మోటివేట్ చేసేది. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ అలాగా చాలా హెల్ప్ చేశారు. ఈ ఇయర్ కూడా అలానే హెల్ప్ చేశారు. సో అందుకే మేడంతో నాకు ప్రిపరేషన్, అట్ ద సేమ్ టైం ఆవిడ ఎప్పుడైనా మేము లోగా ఉంటే, స్టూడెంట్స్ లోగా ఉంటే ఆవిడ కాల్ చేసి మరి మనల్ని బూస్టప్ చేసేవాళ్ళు. రాష్ట్రీయ ర్యాంక్ రాకపోయినప్పుడు కూడా బూస్టప్ చేశారు. సో అటువంటి విధంగా ఆమెతో ఒక అవినాభావ సంబంధం ఉంది. సో అలాగా మేడం చాలా హెల్ప్ చేశారు. అదే తెలుగు పీపుల్ లెక్క మనం చూసుకున్నట్లయితే కొంత తక్కువ ఉంటారు ఐఏఎస్ ఐపీఎస్లలో. మీరు వెళ్ళి ఏమన్నా ఏం చేద్దాం అనుకుంటారు? అంటే ఐఏఎస్కి వెళ్దాం అనుకుంటారు, ఐపీఎస్కి వెళ్దాం అనుకుంటారు, ఏ సర్వీస్లో వెళ్దాం అనుకుంటారు? నాకైతే ఐఏఎస్ అనేది నా డ్రీమ్. సో ఇప్పుడు నా ర్యాంక్ బట్టి ఏ సర్వీస్ వస్తుందో ఇంకా తెలియదు. కాకపోతే
ఇప్పుడు తెలుగు వాళ్ళు అనే వాళ్ళు కూడా ముందు అంత లేకుండే ఇప్పుడు చాలా బాగా మెరుగవుతున్నారు. ఇక్కడ కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా మెంటర్స్ వచ్చారు. సో ఇటువంటి అవకాశాలను మనం వినియోగించుకుంటే ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలా వరకు మెరుగ్గా వాళ్ళు పర్ఫామ్ చేసే అవకాశం చాలా ఉంది ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటూ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంతా వచ్చేసిన తర్వాత మనం ఎక్కడున్నా కానీ చదువుకోవచ్చు. ఈవెన్ నేను కడపలో ఉండి కూడా చదువుకోవచ్చు, కొన్ని నెలలు కడపలో ఉండి కూడా చదువుకున్నా. సో అలాగే అధైర్యపడకండి, ఢిల్లీకి వెళ్ళాలనేసి అవసరం లేదు. సో ఈ రకంగా మనము కరెక్ట్ మెంటర్స్ మనకు దొరికితే డెఫినెట్లీ మనం ఎక్కడున్నా కానీ మనం చదువుకోవచ్చు. అది ఎవరైనా, ఏ భాష వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఎటువంటి సామాజిక నేపథ్యం ఉన్నా కానీ వాళ్ళకి ఏది కూడా ఇవాళ రేపు అడ్డు లేదు. కాకపోతే స్టిల్ కొంత రిసోర్సెస్ అనేది డెఫినెట్లీ నీడెడ్, ఎమోషనల్ సపోర్ట్ కూడా నీడెడ్. కొత్తగా యూపీఎస్ ప్రిపేర్ అవ్వే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు కరెక్ట్ పాత్రలో ఉన్నారు అని మీకు ఒకసారి మీరు చెక్ చేసుకుంటండి. ఎవ్రీ వీక్ మీరు చెక్ చేసుకోండి. ఎలా అంటే మీరు ఒక మెంటర్తో మీకంటే కొంచెం బెటర్గా ఎగ్జామ్ గురించి తెలిసిన వాళ్ళు, లేదంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు కరెక్ట్ పాత్రలో ఉన్నారో లేదో ఒకసారి మీకు తెలుస్తూ ఉంటుంది. అలాగే మీరు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండండి. అట్ ద సేమ్ టైం మీరు ఎంత తక్కువ చదువుతారో అది ఎగ్జామ్కి ఎంత యూజ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు తక్కువ చదివినా అది ఎంత ఎగ్జామ్కి యూజ్ అవుతుంది అనేది మీరు ఒకసారి దాన్ని ప్రతిసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఈ 2 థింగ్స్ అనే నేను చెప్తాను. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? కాల్ చేశారా అసలు వాళ్ళకి? మా ఫాదర్ చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే చాలా కొన్నిసార్లు డిసప్పాయింట్ అయిన తర్వాత మాకు వచ్చిన రిజల్ట్ కాబట్టి హీఈస్ వెరీ హ్యాపీ. అలానే మా చెల్లెలు, మా మదర్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇట్ ఈస్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ దెమ్. ఆల్సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ.